నమస్తే. నేను మా అమ్మాయి దగ్గర యూఎస్కి వచ్చున్నానమాట. వాళ్ళ గార్డెన్లో కాసిన దోసకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటున్నాయి. వీటితోటి మనం పచ్చడి చేసుకుందాం ఈరోజు. నమస్తే. నేను ఈరోజు దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి చేస్తున్నాను. దోసకాయ కడిగేసి పెచ్చు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే కొద్దిగా ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేయించుకున్నాను. పచ్చిమిరపకాయలు సరిపడా వేయించుకొని, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకొని, కొద్ది జీలకర్ర వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోనే కాస్త మనం పెద్దగా కోసిన దోసకాయ ముక్కలు వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడే కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేయండి. కాస్త మెత్తగానే మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా అయిన తర్వాత జార్ నిండి తీసేసి ఒక బౌల్లోని మనం చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసేసుకొని దానిలోనే మనం మిక్సీ చేసి ఉంచుకున్న పచ్చడిని కూడా కలిపేసుకొని బాగా కలిపేయండి. కలిపేసి కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోండి. 1 స్పూన్కి నిమ్మరసం వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం పోపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేయించేసుకొని పోపు పైన వేసి కలిపేసుకొని మీరు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఏ టిఫిన్తో అయినా కూడా చాలా బాగుంటుంది పచ్చడి. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.